ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 15-16 వాక్యాలు మనం చదువుకుంటున్నాము. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లా చేసిన యెడల నువ్వు స్వాధీనపరచుకున్న ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇశ్రాయేలు జనాంగం వాగ్దత్త ప్రదేశంలోనికి ప్రవేశించిన కొనుపే దేవుడైనటువంటి యెహోవా మోషే భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, జీవమును మరణమును కీడును మేలును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు ప్రవేశించే దేశంలో నువ్వు సజీవుడిగా జీవించాలంటే నేను నీకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొని పాపం లేకుండా జీవించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆనాడే కాదు ఈనాడు కూడా మరణము జీవము కీడు మేలు మన ఎదుట దేవుడు ఉంచి ఉన్నాడు. మనము దేన్ని తీసుకుంటామో దాన్ని అనుసరించి మన జీవితం ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా నీ దేవుడా యెహోవా నిన్ను ఆశీర్వదించును అని చెప్పినప్పటికీ, అయితే నువ్వు అన్ని దేవతలను అనుసరించి నడిచిన యెడల మీరు నిశ్చయంగా నశించిపోదురు అని కూడా ప్రభు చెప్తున్నాడు. మరి దేవుడు మనం అందించినటువంటి ఈ జీవ మార్గము దేవుని మాటలు లేదా దేవుని కట్టడ. యేసు ప్రభు మనకి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మార్క్సు వార్త 12 అధ్యాయం 29 నుండి 31 వరకు చెప్పినదేమనగా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించము. ఇది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. ఇది రెండో ఆజ్ఞ. వీటికి మించిన కట్టడలేమీ లేవు అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, అంటే ఈ కట్టడలు అనుసరించి జీవించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడం అనే అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో వారిని దేవుడు బ్రతికిస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 119:50 వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని చెప్తున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేదని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అంత మట్టికే కాదు, ఆ 119 అధ్యాయము 25లో కూడా దేవుడు చెప్తున్నాడు, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము అని చెప్తున్నాడు. అంటే ఈ వాక్యమే జీవాన్ని ఇచ్చేది. ఆది యందు ఉండినటువంటి వాక్యము. యోహాను సువార్త 1 అధ్యాయం 1-5 వాక్యాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగానే కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటిని దాన్ని గ్రహించకుండా ఉండెను. ఆయనలో ఉన్న జీవమే మనలను జీవింపు చేసేది. ఈ వాక్యానుసారమైన జీవితం ఎవరు జీవిస్తారో వారు జీవాన్ని కలిగి ఉంటారు. మరణించకుండా దేవునిలో జీవించేదానికి దేవుడు సహాయం చేస్తాడని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, చూడుము, నీ ఎదుట నేను జీవమును మరణమును మేలును కీడును ఉంచి ఉన్నాను. నువ్వు నా వాక్యాన్ని అనుసరించి జీవించి మేలు పొందాలని జీవాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నట్టు ఆశీర్వాదకరమైన వాక్యానుసారమైన జీవితం మనం కూడా జీవించినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షగా, నువ్వు ఇచ్చిన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి మేము జీవించుటకు మాకు మీ కృప దయచేయము తండ్రి. మేము నీ వాక్యానుసారమైన జీవించే నిత్య జీవములో ప్రవేశించినట్టుగా మేలు కోరినట్టుగా మీరు మాకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని విడిచిపెట్టక కీడు పొందక నా తండ్రి నిత్యము నీ మేలుతోనూ నీ జీవంతోనూ మేము నింపబడిన వారమై నీకు సాక్ష్యార్థంగా జీవించుటకు కృప చూపించమని, కనికరం చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.